కోడలు అమ్మతో ఉన్నట్టే అత్తతో ఉంటే ఎలా ఉంటుందో, కానీ కోడలు లాస్ట్కి ఎలా ఉండాల్సి వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. అమ్మా కాఫీ. ఒసే, టైం ఎంతైందో తెలుసా? 10 అవుతుంది. ఇంతసేపు ఎవరు పడుకుంటారే? ఇదిగో కాఫీ, తొందరగా తాగి ఆఫీస్కి రెడీ అవ్వు. అబ్బా ఏంటమ్మా పొద్దున్నే స్టార్ట్ చేస్తావు ఏదో ఒకటి. రాత్రి బాగా అలసిపోయా నేను, అందుకే పడుకున్నా. అబ్బా అమ్మ, నా బ్యాగ్ ఏది కనిపించట్లేదు. ఇదిగో నేను ఈ బ్యాగ్, ఇందులో ఒక 500 పెట్టాను, నీకు ఏదైనా ఖర్చు ఉంటే వాడుకో. అబ్బా సూపర్ అమ్మా నువ్వు. సరే బాయ్ బాయ్. ఇప్పుడు కోడలు అత్తతో కూడా ఇలాగే ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కప్ ఏంటే ఇక్కడ తాగేసి ఇక్కడ పెట్టావు? అబ్బా తర్వాత కడుగుతాలే అత్తయ్య, ఇప్పుడంత అర్జెంట్ ఏంటి? సర్లే, నువ్వు ఆఫీస్కి వెళ్లే ముందు కిచెన్ అంతా క్లీన్ చేసి వెళ్ళు. మీరు ఖాళీగానే కదా ఉన్నారు, మీరు చేసుకోవచ్చు కదా. ఆ కాఫీ చూడు ఎప్పుడు పెట్టావో, ఎన్నిసార్లు తాగుతావే నువ్వు? మీరు తాగడానికి టైం ఇస్తే కదా. నీ పర్స్ ఏంటి ఇంత ఖాళీగా ఉంది? పర్స్ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, అది కూడా తెలీదా నీకు? మీ దగ్గర ఉంటాయిగా 100-1000 పెడితే ఏమవుతుందో. అదే మా అమ్మ అయితే తనే బ్యాగ్లో మనీ పెట్టి ఇచ్చేది నాకు. అబ్బో ఆహా. ఇప్పుడు కోడలు అలా ఉండలేక ఎలా ఉండాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఆ కప్ ఏంటి తాగేసి ఇక్కడ పెట్టావు, కడిగేసేయి. సరే అత్తయ్య, ఇప్పుడే కడుగుతాను. నువ్వు ఆఫీస్కి వెళ్లే ముందు కిచెన్ అంతా క్లీన్ చేయి. ఆ స్టవ్ అంతా కూడా మొత్తం క్లీన్ చేసి వెళ్ళు. తర్వాత నేను వంట చేసుకోవాలంటే కష్టం. అబ్బా సరే అత్తయ్య, చేస్తాను. ఆ కాఫీ పెట్టుకున్నావు, తాగాలని తెలీదా? ఎన్నిసార్లు తాగుతావు నువ్వు అయినా రోజుకి? అయ్యో అవునత్తయ్య, కాఫీ పెట్టి చాలాసేపు అయింది, పనిలో పడి మర్చిపోయాను. సరే అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆ పర్స్ ఏంటంటే ఖాళీగా పెట్టుకున్నావు? పర్స్ ఖాళీగా ఉండకూడదు, అది కూడా తెలీదా నీకు? సరే అత్తయ్య, ఇందులో మనీ పెట్టుకుంటాను. చూశారుగా, ఒక ఆడపిల్ల పుట్టింట్లో నుండి మెట్టింట్లోకి వస్తే ఎలా మారిపోతుందో. ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ మీ లైఫ్లో జరుగుంటే లైక్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.